ఇవాళ ఏంటంటే వీడియో స్వామి ముగ్గేస్తున్నారు. అమ్మవారిని మేము గ్రామంలోకి తెచ్చుకున్నామండి. ముందు వీడియోలో నేను చెప్పి ఉంటాను కదా, ఇట్లా మాదిగా అమ్మవారి భూమి లగ్నం చేస్తున్నామని. తర్వాత సగం వరకు బేస్మఠం వరకు వచ్చేసింది. చూడండి బేస్మఠము. అమ్మని తెచ్చినాము విగ్రహము. జంజిలో పెట్టేసి అమ్మని ఒక గుడి అయ్యేంత వరకు అలా పెట్టాలనేసి అనుకున్నాము. ప్రస్తుతం అయితే మాకు ఒడ్లు నవధానాలు దొరకలేదు కాబట్టి ఇప్పుడు నీళ్ళలో పెట్టేసి అమ్మని కొద్ది రోజులు అట్లా పెడతామనుకున్నాము. తర్వాత మారుస్తాము. చూడండి అమ్మవారు. ఈ అమ్మవారు రావడము నాకు చాలా హ్యాపీగా ఉంది. మా గ్రామంలో అందరూ కూడా ముత్తైదులు వచ్చారు. వచ్చి అమ్మవారికి పూజించి బాగా కడిగి అంతా చేశారండి. ఈ అమ్మవారిని ఇక్కడ నిలబెట్టాలని అనుకుంటున్నాము. ఇంతవరకు అయితే మేము ఎవరి దగ్గర ఏమీ చందాలు అయితే తీసుకోలేదు. ఇంకా మేము ముగ్గురం అయితే కలిసి చేస్తున్నాము. ఇంకా ముందు నుంచి అనుకున్నాము, అంటే విగ్రహంకు ఒకరే పెట్టకూడదు కదా, ప్రతి ఒక్కరు కూడా పెట్టాలనేసి అని అన్నారు ఈ గ్రామంలో ఉండే వాళ్ళంతా. కాబట్టి మేము ముందుకు వస్తున్నాము. ఈ అమ్మవారు చూడండి ఎంత చక్కగా రెడీ, అమ్మవారికి అంతా కడిగి ముగ్గు అంతా పెడుతున్నారు. బొట్లు అంతా పెట్టాలని రెడీ చేస్తున్నారు. ఆ విషయం ఏంటంటే అక్కడ చాలా మబ్బుగా ఉంది, కరెంట్ అయితే లేదు. అయినా సరే టార్చ్ లైట్లు పెట్టుకొని ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా కలిసి చేస్తున్నారు. ఈ గ్రామం అంటే రెడ్డివారిపల్లి అండి, రైల్వే కోడరు పంచాయతీ, రెడ్డివారిపల్లి పంచాయతీ కాలనీ అండి అది. చూడండి అమ్మవారు. ఈ మబ్బులు అయితే మాకు కూడా సరిగ్గా కనపడలేదు. వీడియో అయితే ఇలా తీస్తున్నాము. అందరూ చాలా రాజంపేట నుంచి వచ్చింది మా వదిన. ఈమె బాగా పూజలు చేస్తుంది అమ్మవారికి. నా పరిస్థితి కొంచెం బాగుండదు, అందుకని నేను ఆమె పిలిపించుకోవడం జరిగింది. చూడండి ఆమె కడిగి బాగా అన్నీ చేస్తుంది. ఆమెతో పాటు ఇక్కడుండే గ్రామ ప్రజలు కూడా చేస్తున్నారు. ఇంకా ముందు నుంచి 40 రోజులు అనేది మండలం చేయాలనేసి నేనైతే అనుకున్నాను. మీకు తప్పకుండా వీడియో పెడతాను అమ్మవారిది. ప్రజెంట్ అయితే ఈరోజు శనివారం కాబట్టి అమ్మవారు వచ్చింది. శనివారం నైటు సాయంత్రంగా వచ్చింది. అమ్మని ఇదంతా చేసుకునే వాళ్ళకి ఎంత టైం పట్టింది. చూడండి అమ్మవారిని చూడండి, అన్నీ రెడీ చేస్తున్నాము. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద ముత్తైదులంతా ఉన్నారు. ఇదైతే నా కళ అండి. నా కళలో ఒక అమ్మవారు రావడము, రాపోదామని పిలిచడం, ఇదంతా జరిగింది. ఇవంతా నేను చెప్పకూడదు, చెప్పాల్సినది కూడా కాదు. నాకు అయితే అమ్మవారు ఇక్కడ ఉండడం నా కళ. ఇది ఇవాళకైతే కళ నెరవేరుతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. గుడి కట్టాలి, ఇలాంటి వాళ్ళందరూ సహాయం చేయాలి అమ్మవారికి. నా దగ్గర అయితే ఏమీ లేదు, ఆమె చేయించుకుంటుంది ఒక నమ్మకంతో నేను ముందుకు లాగుతున్నాను. నేనే కాదు, నాతో పాటు ఒక ముగ్గురున్నారు. అక్క వాళ్ళు ఇట్లా స్వామి వాళ్ళు కూడా లాగుతున్నారు. చూస్తాం ఇంకేమో జరుగుతుందో, ఇంకెన్ని చేయించుకుంటుందో అమ్మవారు. అదండి విషయము. ఎక్కడుండే వాళ్ళందరినీ కూడా రానిచ్చుకొని ఆ మహాతల్లి చేయించుకుంటుంది. మాకు అదే చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు అనుకోకుండా రావడము మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా సరే అమ్మవారి విగ్రహానికి మీకు కానుకలు ఇవ్వాలనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ ద్వారా పెడితే మేము వీడియో చూసుకొని మీకు మేము ఫోన్ నెంబర్ పెట్టడం, నెక్స్ట్ వీడియోలో ఫోన్ నెంబర్ పెడతాము, ఫోన్పే నెంబర్ పెడతాము. అది ఫ్రెండ్స్. అమ్మవారిని నేను ఎలా ఉందనేది నాకు కళ్ళు అయితే కనపడడం లేదు, చూస్తున్నాను.
ఎలా ఉంది అమ్మవారు, ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. మబ్బులో ఏం అర్థం కావట్లేదు. అందులో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కదా, కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీ వాళ్ళు ఎవరికైనా ఫ్రెండ్స్కి కొంచెం ఈ వీడియో షేర్ చేయండి. మాకు హెల్ప్గా ఉంటుందనేసి మేము వీడియో పెడుతున్నాను. ఎందుకంటే అమ్మవారి విగ్రహము, గుడి అనేది అది ఒక కళ. ఈ గ్రామస్తులకు కూడా అందరికీ ఇష్టము, ఉండాలి మనకు అనేసి. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఎవరు ఈ కాలనీలో పట్టించుకునే వాళ్ళు లేరు. బట్ మేమైతే ముందుకు వచ్చినాము. చూస్తాము అమ్మ దయ ఈమె ఎంతవరకు చేయించుకుంటుందో. అదండి, నేను టెంకాయ కొడుతున్నాను. నాకు అసలు ఏం జరుగుతుందని కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది నాకు. సరే, అమ్మనైతే అమ్మను పూజించేసి టెంకాయ కొట్టడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితేనే ఒక మెసేజ్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే ఫార్వర్డ్ చేసి మాకు ఈ అమ్మకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మనం ఒకరిమే పెట్టుకోకూడదు కదా. ఒక 3 కుటుంబాలు పెట్టుకుంటే ఏమవుతుంది? అందరూ పెట్టుకుంటే గ్రామంలో ఉండే అమ్మవారికి బలం వస్తుంది. మంచిది, చాలా మంచిది. చివరి వరకు చూస్తూనే ఉండండి. ఇంతవరకు అయితే అమ్మవారు పూజించడము, టెంకాయ కొట్టడం అంతా జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అమ్మవారు చాలా అందంగా ఉంది. గంగమ్మ తల్లి చెప్పడం మర్చిపోయాను కదా. ఈ మా అమ్మవారు గంగమ్మ తల్లి. నాకైతే గంగమ్మ, నా మనసుకైతే గంగమ్మ తల్లి అనేది నేనైతే చెప్పగలుగుతాను. మీరు నా ఛానల్లో ముందు నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఛానల్లో ఎక్కువ అమ్మవారు ఛానల్ పెడుతున్నాను నేను, వీడియోస్ కూడా. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము. అందుకని నేను ఎందుకో ఏమో మరి నాకు తెలీదు, అమ్మని తేవాలి, పెట్టాలి అనేది నాకు కళ అనేది కలిగింది. దానివల్ల నేను అమ్మవారిని తీసుకొచ్చానండి. అదేం ఈ అమ్మ ఇంతవరకు మా ఊర్లో అడుగు పెట్టడం వరకు జరిగింది. ఆమె తెచ్చుకుని ఆమె వచ్చేసింది. ఇంక ముందు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. ప్రతి ఒక్కరు నాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ అండి. నాకు ఈ అమ్మ మీద అది ఒక అభిప్రాయము. అది ముందు ఇంకా 20 రోజులకంతా నేను చెప్తాను. ఎట్లా వచ్చిందామా, ఎందుకు నాకు పెట్టాలనిపించింది, తప్పకుండా చెప్తాను. కొంచెము మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ వాళ్ళకందరికీ. మెసేజ్లో పెట్టండి, నాకు ఒక్క లైక్ చేయండి, మెసేజ్ చేయండి ప్లీజ్ అండి. తప్పకుండా సహాయం చేయండి. ఎందుకంటే అమ్మను మనం చాలా రోజులు ఇలా పెట్టకూడదు. అదే అండి, ఇప్పుడు డ్రమ్ముకంతా బొట్లు పోసి పసుపు నీళ్ళంతా వేసి పెట్టారు. నవధాన్యాలు తెస్తాము, తెచ్చి మళ్ళీ కూడా మనం ఒడ్లల్లో పెడతాము. ప్రజెంట్ అయితే ఆ మహాతల్లిని చూడండి గంగలో పెడుతున్నాము, వాటర్లో పెడుతున్నాము. ఆ మహాతల్లి గంగమ్మ తల్లి ఆ నీళ్ళల్లోనే ఉంటుంది కదా. అలాగా కొద్ది రోజులు నా మనసుకు అట్లా అనిపించింది. సామ్ చెప్తే పెడదామనేసి నేను ఓకే అన్నాను. ఈ యాప్ చెట్లు ఉన్నాయి కదా, ఇవి రెండు యాప్ చెట్లు అండి. ఈ యాప్ చెట్లు నాకు కల్లోకి రావడము, ఆ ప్లేస్ చూపించడము అదంతా ఆమె చేసింది. ఇప్పుడు వరకు అయితే ఆమె చేస్తుంది. ఇది నా సొంత నిర్ణయం అయితే కాదు. మీరేమని అనుకోండి, పిచ్చి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమని అనుకోండి. నేనైతే నాకు కలిగింది ఇది, నేను చేయాలనుకునేది ఇది. ఆమె ముందుగా ఎక్కడికి వచ్చింది కూడా నాకు వీడియోలో
నా కలలో చెప్పింది. నేను శిల్పి కానించి ఎక్కడి వరకు వచ్చింది కూడా నాకు తెలుసు. తర్వాత మా ఇంటికి వచ్చింది, మా ఊరికి వచ్చింది. మా ఇంటికి కాదు, మా ఊరికి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా మరి వచ్చి నైట్ అమ్మవారి శక్తిని ఒకసారి కాకపోతే ఒకసారి గ్రహించి చూడండి. పూజలు అనేది ఎక్కువ చేస్తే ఆ అమ్మవారు మన మనసుకి అటాక్ అవుతుంది. అది నాకైతే బాగా తెలుస్తుంది. కానీ మన హృదయం అనేది ఆమె దృష్టిలోనే పెట్టాలి. నాకైతే 24 hours ఒకసారి పట్టపోయినా ఒక టైంలో ఇంటి మీద పని కూడా పెద్దగా చేయలేకపోతున్నాను. అందులో ఈమె తెచ్చేంత వరకు నాకు ఆరోగ్యము కుదుట పడదేమో అని ఒక ఆశ. నా కళ నెరవేరింది. ఇలా అయితే అమ్మను పెట్టడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్ని రోజులు ఆమె బయటకు వస్తుంది అంతా ఆమె నిర్ణయం. పోతే మా వదిన రాజంపేట నుంచి వచ్చిందన్న కదా, ఆమె 10,000 సహాయం చేసింది అమ్మవారి విగ్రహం.